మకినేనివారిపాలెం ప్రార్థన విజయాలు తల్లి సాక్ష్యం విన్నారా మీరు? ఎంతమంది విన్నారు? గేదె పాలు ఇవ్వకపోతే వచ్చేవాళ్ళు ఆమె దగ్గరికి పల్లెటూరులో. అక్క ఇదేందో 2 రోజుల నుంచి పాలు ఇవ్వట్లేదు, పాలు తీద్దామని పోతే తంతంది అని. అవునా, సరేపా అమ్మ వస్తున్నాపా అని పోయి దాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిద్ది. ప్రభా ఆ బిడ్డ నాయన మరి పాల మీద బతుకుతుంది, దయచూపయ్యా, మరి అది లేకపోతే కష్టం కదా తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోయా, నా ప్రార్థన వినయ్యా, జవాబు ఇవ్వయ్యా అని ఆమె విజ్ఞాపన చేసి వచ్చింది. అమ్మా ప్రార్థన చేసేలే ఇచ్చిద్దిలే అని వచ్చిద్ది. ఇక ట్రై చేయమని కూడా కాదు, ఇచ్చిద్దిలే అని వచ్చిద్ది. ఉన్నప్పుడు కూర్చోబెట్టిద్ది, ఆమె పోయినా కూడా పాలు పిండుకో అమ్మ ఇస్తలే అని చెప్పి వచ్చింది. కదలకుండా పాలు ఇచ్చిద్ది. అది పల్లెటూళ్ళలో తేళ్ళు ఎక్కువగా, తేలు కుట్టిందని ఎగురుకుంటూ వస్తాడు ఒకడు. అమ్మో అమ్మో అమ్మని, అది మహా నొప్పి అంట తేలు కుడితే. దేవుడి తేలు నాకు కుట్టలేదు, మీకు కుట్టింది ఎవరికన్నా? కుట్టిన వాళ్ళు చేతులు ఎత్తండి, భలే బాగుంటుందా? మామూలు నొప్పి కాదంట. నువ్వు వస్తుంది, నిలబడతాడు. ఏందయ్యా తేలు కుట్టినాక అల్లాడిపోతున్నానక్క. అవునా, భయపడవక్కయ్యా, ఎక్కడ కుట్టింది? ఇక్కడ. నూనె తీసుకొచ్చి అక్కడ వేసి ప్రార్థన చేసి, వేసి రక్తం ప్రార్థన చేసి, ప్రభా ఆ తేలు విషం విరిగిపోవాలి తండ్రి, బిడ్డకి ఏం కాకూడదయ్యా, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఆలకించయ్యా, బిడ్డకి ఏం కాకూడదు ప్రభా, స్వస్థపరచయ్యా, ఆ నొప్పి తీసే ప్రభా అని ఆ ప్రార్థన చేస్తే ఎగురుకుంటూ వచ్చినోడు కదలకుండా కూర్చుంటాడు. ఇక ఈ దీనురాలి విశ్వాసం, తన కుమార్తె విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరుస్తాడా? తన బిడ్డ ప్రార్థనను దేవుడు త్రోసేస్తాడా? ఆమె విశ్వాసంతో చేసే ఆ ప్రార్థన, ఆమె ప్రార్థన ముగించి ఆమెననేసరికి ఆడు నొప్పి పోయిద్ది, తీసేసినట్టు పోయిద్ది అంట. ఎట్టుందయ్యా? పోయిందక్క. ఏందక్క అంతలో నొప్పి పుట్టింది? పల్లెటూరి భాష. అమ్మ చచ్చిపోతానేమో అనుకున్నాను అక్క, నాకు ధనుర్వాతం వచ్చి పోతానేమో అనుకున్నాను అక్క. ఏందక్క అసలు ఏందక్క, తీసేసినట్టు పోయింది. యేసయ్య కృపలేయ్యా, నా ప్రార్థన నా తండ్రి విన్నాడు. ఆమె బట్టల మూట వేసుకొని వెళ్తుంటే, రోడ్డు మీద వెళ్తే కూర్చున్నోళ్ళు లేచి నిలబడతారంట. కుల గర్వంతో అతిశయపడేవాళ్ళు సైతం లేచి నిలబడతారంట. సామాన్య స్త్రీ ఆమె. ఎంత కృప, విశ్వాసం. దైవజనుని ప్రార్థనే కాదు, నేను కూడా ప్రార్థన చేసినప్పుడు నా యేసయ్య, నువ్వేమన్నా హెచ్చించుకోవడానికి చేస్తున్నావా? కాదే, ఒక ఆత్మను సిలువ చెంతకు రప్పించడానికి చేస్తున్నా. తప్పకుండా వింటాడు. అంతవరకు నువ్వు స్టెప్ తీసుకోవచ్చు అని ఈరోజు నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను నేను. ఇక బాప్తిస్మం దగ్గరికి, ఇంకా ప్రభు బల్ల దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు, దానికి ఒక హద్దు ఉంది. ఆ మెట్టుకు వచ్చిన నాడు దైవజనుడు గుర్తించి నిన్ను ఆ స్టెప్ కూడా తీసుకొస్తాడు. ఈ లోపు నువ్వైతే ఒక రోగికి స్వస్థత ప్రార్థన చేయొచ్చు. మరి అట్లయితే త్వరపడి హస్త నిక్షేపణం చేయొద్దు అని ఉంది కదా తిమోతికి రాసిన పత్రిక 5లో. అంటే అది ఎందుకు చెప్పాడంటే, అధ్యక్ష స్థానంలో ఒక వ్యక్తిని నిలబెట్టేటప్పుడు, అంటే ఒక పర్సన్ మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేయటం డేంజర్ ఏమో అన్న అభిప్రాయానికి విరుగుడు చెప్తున్నా. మీరు చేతులుంచినప్పుడు రోగులు స్వస్థత నొందేదురు అన్న దగ్గర కండిషన్ పెట్టలా. అపోస్తలులు మాత్రమే, సేవకులు మాత్రమే, దైవజనులు మాత్రమే అని కండిషన్ పెట్టలా. నమ్మిన వారి అందరి వలన ఈ సూచక్రియ. ఇప్పుడు ఏమో ఒక సేవకుడిగా నేను మీ ముందు నిలబెట్టేటప్పుడు సంఘం మొత్తం నన్నెంత గౌరవిస్తారో, నేను హస్త నిక్షేపణం చేసి చెయ్యి ఉంచి ఇక నుంచి ఇతను మీకు నాయకుడు అని చూపించేటప్పుడు సంఘము నా తర్వాత ఇతన్ని పరిశీలించటం మొదలుపెట్టిద్ది. ఇతడు లోపము లేనివాడే నా వలె నడుచుకోవాలి. ఆ నిగ్రహం, ఆ భక్తి, ఆ ఆత్మీయత, ఆ పరిశుద్ధత, ఆ విషయాల్లో మెళకు ఇతనికి లేదనుకో, ఇతని చేతులుంచి నిలబెట్టి చూపించాను, ఇతడేమో తేడా. అప్పుడు సంఘం ఏమైంది? భ్రష్టు పట్టిద్ది. యథారాజా నాయకుడు తేడా పడితే సంఘం భ్రష్టు పట్టిద్ది. నాయకుడు క్రమంగా ఉంటే సంఘం లైన్లో ఉంటుంది.
అందుకని తిమోతికి ఏం చెప్పాడంటే, ఎవరిని పడితే వాడిని తొందరపడి చేతులు ఉంచవాకు, పరీక్షించు, పరిశీలించు, అన్ని విషయాల్లో క్రమంగా ఉన్నాడా, మందను అప్పచెబితే జాగ్రత్తగా నడిపించగలుగుతాడా, సామర్థ్యం ఉందా, ఆ నమ్మకత్వం ఉందా అని పరీక్షించుకొని ఓకే అనుకుంటే అప్పుడు చేతులుంచి లైన్లో అందరికీ చూపించయ్యా. అప్పుడు సంఘం తేడా పడదు, లేకపోతే తేడా పడతారు. ఎవరిని పడితే వాళ్ళు నిలబెట్టి చూపిస్తే, ఇప్పుడు ఏమైనా ప్రతిష్ఠ చేశాను సేవకుడు అన్నాను, పోయేటప్పుడు ఆ మూల మీద కొట్టుకాడు కూర్చొని సిగరెట్ తాగాడు అనుకో, మీ కంట పడ్డాడు అనుకో, ఏమైద్ది? చండాలంగా ఉండదు? త్వరపడి ఎవరి మీదనైనా హస్త నిక్షేపణం చేయొద్దు. తొందరపడి చేసావంటే వాడు తేడా పడితే ఆ ఎఫెక్ట్ నీ మీద పడితే, సంఘం మీద పడితే జాగ్రత్త అన్నాడు. అక్కడ హద్దు పెట్టాడు. కానీ నీ తోటి వారికి సువార్త చెప్పే దగ్గర హద్దు లేదు, స్వస్థత ప్రార్థన చేసే దగ్గర కూడా హద్దు లేదు. నువ్వు చేయొచ్చు. క్లియర్గా అర్థమైతే ఒకసారి చేతులు ఎత్తితే సంతోషపడతా. సేవకులకు కూడా చెప్తున్నా, సంఘానికి, సంఘంలో ఉన్న బిడ్డలకి ఈ చైతన్యం కలిగించాలి. వీళ్ళు చేతులు ఎత్తలేదు, మరి అర్థం కాలేదేమో. అలానే ఉంచండి. లైవ్లో ఉన్నోళ్ళు, జూమ్లో ఉన్నోళ్ళకి ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి. రైట్, చాలా చాలా వందనాలు, మీ అందరికి అర్థమైంది. రైట్, గుర్తుపెట్టుకొని ఇక లైన్లోకి రండి. ఎవరో పుల్లారావు కోసం ఎదురు చూడవాకండి, ఎవరో సుబ్బారావు కోసం ఎదురు చూడవాకండి. నువ్వు కూడా దేవుని బిడ్డవి. అంతా కాకపోయినా కొంత నీకు కూడా పర్మిషన్ ఇచ్చాడు. ఒక ఆత్మను రక్షణలోకి నడిపించేంతవరకు నువ్వేం చేయగలవో చేయడానికి నీకు అవకాశం ఇచ్చాడు. ఆ విషయమై నీ ప్రార్థన కూడా వింటాడు. నాకు దేవుడిచ్చిన ఆత్మీయ బిడ్డల్లో చాలామంది అలాంటి వాళ్ళు. అలా ప్రార్థన చేసి కార్యాలు చూపించి ఎన్నో ఆత్మల రక్షణలోకి నడిపించారు. మరోసారి మీ అందరికీ ఈ విషయంలో అవగాహన కలిగించాను. చాలాసేపు మాట్లాడా ఈ పాయింట్ గురించి, ఓకేనా? కాబట్టి వాక్యము ప్రకటించటం, అది వినేవాడు విశ్వసించటం, దేవుడు కార్యం చేయటం. వాక్యం ప్రకటించే పని ఎవరికి అప్పచెప్పాడు? సువార్త చెప్పే పని సేవకులకు అప్పచెప్పాడు. విశ్వాసులేమో శుభ్రంగా బిర్యానీను పలావ్ వండుకొని తిని తిరగటం. అదే అందరికీ అప్పచెప్పాడు ఈ బాధ్యత. మీ అమ్మా నాన్న అగ్నిగుండానికి పోతే నేను కాపాడుతాను, వచ్చి నువ్వే చెప్పాలి సువార్త. మీ తల్లి సంబంధులు, తండ్రి సంబంధులు నరకానికి పోతే నేనా? నో, నిన్నేసాడు ఆ ఇంట్లో. అసలు నిన్ను వాళ్ళ మధ్య పుట్టించిందే అందుకు, వాళ్ళని రక్షించడానికి. నువ్వు చేయకపోతే ఎట్లా? వాళ్ళ మధ్య ఒక భక్తి కలిగిన స్త్రీగా, ఒక భక్తి కలిగిన పురుషుడిగా, తమ్ముడో నువ్వు ఉండాలి, అట్లా ఉండాలి, అలా తయారు కావాలి. నువ్వు చేయాలి. అవసరమైతే నీ చెల్లెలు పిల్లలు రావాలి, మావయ్య ప్రార్థన చేయవా అనుకుంటా రావాలి. అక్క పిల్లలు రావాలి, మావయ్య ప్రార్థన చేయవా అనుకుంటా. నీ బంధువుల పిల్లలు రావాలి, వాళ్ళు రావాలి. అత్తమ్మ ప్రార్థన చేయవా, నువ్వు ప్రార్థన చేస్తే నాకు తగ్గింది అనుకుంటా రావాలి. దేవుని బీజాలు పడతాయి ఇక వాళ్ళల్లో. ఆ కుటుంబం అంతా యేసయ్య కోసం పట్టబడింది. ఉజ్జీవానికి దారి ఇది. లే పైకి లే, ఇంక చాలు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు తగ్గిద్ది. మీ మట్టుకు మీ బలహీనత మీద మీరు చేతుల నుంచి ప్రార్థన చేసినా కలిగిద్ది అని నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? రైట్. ఇప్పటిదాకా ఏదన్నా అన్బ్యాలెన్స్ ఉంటే ఇక నుంచి బ్యాలెన్స్ చేసుకోండి. ఆత్మీయ బిడ్డలకి నేర్పండి, వాళ్ళలో ఈ చైతన్యం తీసుకొని రండి. వారు కూడా విజిట్ చేయగలగాలి, ప్రార్థన చేయగలగాలి, స్వస్థత కార్యాలు సమాజానికి చూపగలగాలి. ఫిలిప్పులు లేవాలి సంఘంలో నుంచి, స్టెఫనులు లేవాలి, ప్రొకోరులు లేవాలి, నీకానోరులు లేవాలి, పర్మెనాసులు లేవాలి. ఈ నికోలాసు తేడా పడ్డాడు, దుర్బోధలోకి వెళ్ళాడు.
ఎఫప్రాలు లేవాలి, ఎఫప్రొదితులు లేవాలి, తీతులు లేవాలి, తిమోతిలు లేవాలి, అకుల ప్రిస్కిల్లలు లేవాలి. ఒకడు కష్టపడితే కాదు, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తికి చైతన్యం ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి తన హక్కుని గుర్తుపట్టాలి, తనకు దేవుడిచ్చిన అధికారాన్ని గుర్తుపట్టాలి, తనకు దేవుడిచ్చిన శక్తిని గుర్తుపట్టాలి, తన ప్రార్థనకి దేవుడిచ్చే గొప్ప జవాబులు గుర్తుపట్టాలి, తన కర్తవ్యాన్ని గుర్తుపట్టాలి. సాటి మనుషుల్ని ప్రభావితం చేయటం గుర్తుపట్టాలి. ఒక మనిషి వైపు నడిపించడం కాదు, మొత్తాన్ని నడిపిస్తే నడిపిద్దు. బాప్తిస్మం అప్పుడు ముందు ఒక ఆత్మని యేసయ్య వైపుగా నడిపించు, దేవుని శక్తి చూపించు. ఈ రోజు నుంచే మొదలుపెట్టు. బాగలేదన్న వ్యక్తికి నూనె రాసి ప్రార్థన చేసి విశ్వాసంతో పలుకో. నువ్వు కూడా దేవుని కొడుకువి, కూతురివి. నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. 6 పిల్లలు మా నాన్నకి 5 ప్రార్థన విని 5 మాట విని నా మాట వినడా? నేను కూడా ఆయన బిడ్డనైనందున ఖచ్చితంగా వింటాడు. వినకపోతే తగాదేసుకుంటా. ఏం పక్షపాతం చూపిస్తున్నావా? 5 నీ పిల్లలు, నేను నీ బిడ్డను కాదా? ఏందయ్యా అన్నాడు. మాట్లాడలేపో. అదేందిరా అట్లా వెళ్తున్నావు ఎందుకు? మరి నేను నీ బిడ్డను కాదా? 5 చెప్పింది వింటున్నావు, 5 చెప్పింది చేస్తున్నావు, నా మాట ఎందుకు విన్నావు నువ్వు అని తగాదేసుకోను. భూ సంబంధమైన తండ్రులైన బ్యాలెన్స్ మిస్ అవుతారేమో, ఆయన బ్యాలెన్స్ మిస్ అవ్వడు. కన్నీళ్లతో నువ్వు అడిగితే, నానా నువ్వు అడిగితే ఎందు నా కుమారుడా అంటాడు ఆయన. చెయ్యి, ఇక నుంచి నువ్వు ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఇక నుంచి నువ్వు చెయ్యి. నీ ఇంటి పక్క వారికి చెయ్యి, ఇరుగు పొరుగులకు చెయ్యి. పరిగెత్తుకుంటా రావాలా నీ దగ్గరికి. అక్క 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 ప్రార్థన చేయక్క అనుకుంటా రావాలా. ఆ మెట్టికి ఎక్కాలా నువ్వు. మీరందరినీ దేవుడు ఫిలిప్పులను చేసినట్టు చేయునుగాక, స్టెఫనులను చేసినట్టు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నా బిడ్డలందరిలో ఈ చైతన్యం స్థిరపరచు. నా బిడ్డలందరిలో ఈ చైతన్యం రావాలి ప్రభువా. తమ బాధ్యతను గుర్తుపట్టాలి, తమకి ఇవ్వబడిన శక్తి గుర్తుపట్టాలి, తమలో నువ్వు ఉంచిన ప్రభావాన్ని గుర్తుపట్టాలి, తమ ప్రార్థన కూడా జవాబు ఉందని గుర్తుపట్టాలి, తమ ప్రార్థన కూడా నువ్వు వింటావని గుర్తుపట్టాలి, తమ కన్నీళ్ళ కూడా నువ్వు జవాబిస్తావని గుర్తుపట్టాలి, తమ మొర్ర కూడా నువ్వు వింటావని గుర్తుపట్టాలి. పొరుగువారి విషయంలో తన ప్రార్థనను ఆలకిస్తావన్న విశ్వాసం బిడ్డల్లో కలగాలి. ఏ పొద్దు తమ సమస్యల కోసమే కాదు, ఇతరుల కోసం ప్రార్థించిన వారికి సైతం వీరి వల్ల జవాబు ఉందన్న సత్యం ప్రజలకు అర్థమయ్యేటట్టు, సంఘానికి అర్థమయ్యేటట్టు కార్యము చేయి తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. సేవకులు తమ సంఘాల్లో ఈ చైతన్యం తీసుకొని రావటానికి సహాయం చేయండి. విశ్వాసులందరూ బలాభివృద్ధి పొందాలి ప్రభువా. శక్తివంతులు కావాలి, అల్పులుగా కాదు ఘనులుగా కావాలి, ఆత్మలను గెలుచువారు కావాలి, ప్రచండ యోధులు కావాలి, సాతానుతో ఎదురేగి పోరాడి వాణ్ణి తొక్కి ఆత్మలను బయటికి తెచ్చే యోధులు కావాలి, యోధులు కావాలి, యోధులు కావాలి. కృపతో జ్ఞాపకం చేసుకోమని చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు ఎవరు అందరినీ చేతికి అప్పగిస్తూ సత్యవాక్యము తమ యందు కలిగి ఉండి సత్యమును ప్రచురించి నీ శక్తిని లోకానికి చూపునట్లు నీవే కార్యము చేయమని యేసుక్రీస్తు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ముగింపులో నేను చెప్పిన విషయాలు తప్పకుండా మీరు ఇంటికి వెళ్ళి మళ్ళా లైవ్ పెట్టుకొని వినండి. మీరు మళ్ళా వినాలి. ఇంకా విశ్వాసులు ఎవరైనా ఈ విషయం తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి వినిపించండి, తెలుసుకోవాలి. మీరున్న ప్రాంతాలకి నేను రాలేను కదా, నువ్వే చేయగలవు. మీ ఇంటి పక్కన రోగికి నేను చేయలేను ప్రార్థన, మీ ఇంటి పక్కన రోగికి నేను ఇవ్వలేను భరోసా, నువ్వివ్వగలవు. ఓకే, నూనె రాయి, ప్రార్థన చేయి. నీ పిల్లలకి చేయి, నీ ఇంటి వారికి చేయి, ఇరుగు పొరుగులకు చేయి. నీకు విశ్వాసం ఉంటే ఒక్కటే కావాలి, నా ప్రార్థన
నా తండ్రి, ఆయన మా నాన్న అను. అంతే. గ్రాంధిక భాషలో తండ్రి అన్నాడు యేసయ్య. నీ పరలోకపు తండ్రి అన్నాడు. తండ్రి దగ్గర నువ్వు మీ నాన్న ఏమని పిలుస్తావు? నాన్న అని పిలుస్తావా? డాడీయో అని పిలుస్తావా? అబ్బా అంటావా? పప్పా అంటావా? నువ్వేమని పిలుస్తావు మీ నాన్నని? ఎంతమంది నాన్న అంటారు? చేతులు ఎత్తండి. మా నాన్న అయితే నేను నాన్న అనే అంటాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నానే అంటారా? అప్పుడు నువ్వు అక్కడ పరలోకమందున్న నాన్న, మా నాన్న. దగ్గరైపోమ్మా దేవునికి, దగ్గరవురా దేవునికి. అయ్యా దగ్గరవు నాన్న దేవునికి. ఆయన మీ నాన్న, మన నాన్న. నాన్న అంటే ఎంత దగ్గర అయ్యాడు చూడు. తండ్రి అంటే మన భాష కాదు కొంచెం ఎడం పోతుంది. డాడీ అని ఎవరు పిలుస్తారు? మీ డాడీని డాడీ అని ఎవరు పిలుస్తారు? చేతికి ఎత్తండి. నేను నాన్న అంటే అలవాటు లేదన్నా నాకు డాడీ అంటానంటే చేయొద్దు. రైట్. మత్తయి సువార్త 6లో పరలోకమందున్న మీ తండ్రి అన్న దగ్గర డాడీ అని రాసుకో. మీ డాడీని ఎంత ఆప్యాయంగా డాడీ అని పిలుస్తావో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు డాడీ అని పిలువు. దగ్గరైపోతావు నువ్వు. యేసయ్యకు ముద్దు బిడ్డవుమా నువ్వు. యేసయ్యకు ముద్దు బిడ్డవు తమ్ముడా. మీరు నమ్మాలని ఇంతసేపు చెప్తున్నా. సోది చెప్పాలని కాదు, లేకపోతే టైం కోసము కాదు. నా బాధ, నా హృదయంలో ఉన్న మంట, తీవ్రత. మీ దగ్గర దేవుడు శక్తి ఉండి కూడా మీరు బలహీనులమని మిమ్మల్ని మీరు అనుకొని మోసగించుకుంటున్నారని నా బాధ. మీరు శక్తివంతులై ఉండి కూడా, దేవుడిచ్చిన శక్తి మీలో ఉండి కూడా, మీ ప్రార్థనకు జవాబు ఉండి కూడా ఒక మనుషుని కోసం, వాని దయ కోసం మీరు పడిగాపులు కాస్తున్నారని నా బాధ. మీ కర్తవ్యాన్ని మీరు గుర్తుపట్టట్లేదని నా బాధ. ఇది అర్థమైతే మీ అందరికీ వందనాలు. అర్థం కాకపోతే మీకోసం ప్రార్థన చేస్తా. ఇక చేయగలిగింది ఏం లేదు. నేను రక్షణలోకి వచ్చినప్పుడు చర్చికి వెళ్ళే విశ్వాసి ఎలిజబెత్ అమ్మ చిన్నమ్మ ఒళ్ళంతా భయంకరంగా కాలిపోతుంది. నేను దేవుడిని నమ్ముకున్నాను. మా అమ్మ, మా నాన్న, ఫ్యామిలీ నమ్ముకోలా. కొద్దిగా ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. వీడేందో కదిలితే పోయి వాళ్ళ దగ్గర కూర్చుంటున్నాడు, ప్రార్థన అంటున్నాడు, వీడికేం వచ్చిందో ఏమో అని వాళ్ళు కొంచెం రివర్స్గా ఉన్నారు. విపరీతమైన జ్వరం. ఆ జ్వరంతో వెళ్ళాను ఆ తల్లి ఇంటికి. ఒక అరుగు లాంటిది ఉంటే అరుగు మీద పండుకున్నాను. చలికి గడగడగడ వణుకుతా. ఏందయ్యా అంది. చిన్నమ్మ జ్వరం వచ్చినట్టుంది అన్నాను. అయ్యో అని చూసింది, ఇక్కడ చేయబెట్టి చూసి కాలుతుందయ్యా అని నూనె తెచ్చింది. నూనె తెచ్చి రాసి, ఆ విశ్వాసేనండోయ్, ఆమెం బాప్తిస్మాలు ఇయ్యదు, బల్ల ఇయ్యదు, కనీసం చర్చిలో ఇంకేదన్నా పరిచర్య కూడా చేయదు. ఆదివారం చర్చికి పోయింది. 6 రోజులు టిఫిన్ వేసుకుంటుంది ఉపాధి కోసం, అంతే. వచ్చి నూనె తీసుకొచ్చి ముసుగేసుకొని నూనె రాసి ప్రార్థన చేసిందమ్మా. అయ్యా బిడ్డ ఒళ్ళంతా కాలిపోతుంది, యేసయ్యా జాలిపడు, స్వస్థపరచు, బిడ్డను బాగు చేయి తండ్రి. ఆ జ్వరమును కలిగించి ఆ బలహీనత ఏదుందో యేసు నామములో తొలగిపోవాలి ప్రభా. ఏ చీకటి శోధన ఉందో, ఏ దురాత్మ శోధన ఉందో తొలగిపోవాలి ప్రభా అని చెయ్యి ఉంచి ప్రార్థన చేసింది. ఆమె ఆ ప్రార్థన మొదలుపెట్టి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ చలి గిలి మొత్తం కంట్రోల్ అయిపోయి, ఆ వేడి కంట్రోల్ అవ్వటం వల్ల నిద్రపోయాను నేను. హాయిగా నిద్రపోయా. లేచి చూస్తే ఒళ్ళంతా చెమట్లు బట్టి మొత్తం ఈ వేడి లేదు, విపరీతమైన వేడితో గడగడగలాడింది, మొత్తం కూల్ అయిపోయింది బాడీ. లేచి కూర్చుంటే, అయ్యా ఎట్టుందయ్యా అంది. చిన్నమ్మ జ్వరం లేదు చిన్నమ్మ, మొత్తం తగ్గిపోయింది, బాగుంది ఇప్పుడు నాకు అంటే. దేవానికి స్తోత్రం నాయనని యేసయ్యకి కృతజ్ఞతలు చెప్పి. నువ్వు అలాంటి విశ్వాసవేగమ్మా. నువ్వు పరిశుద్ధాత్మను పొందిన దానివేగా. నువ్వు కూడా యేసయ్యని కలిగి ఉన్నావు కదా నీలో. అయ్యా నా ప్రార్థన విని ఆ ఒళ్ళంతా పచ్చగా అయిపోయిన వాడిని బతికిచ్చాడే. నీ ప్రార్థన వినడా? మరి ఇతరుల కోసం నువ్వు చేయొద్దా? ఎంతకాలం? అది అర్థమైందా? ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పి కూడా ఇంత క్లియర్గా ఇచ్చినా కూడా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. అర్థమైతే మాత్రం ఖచ్చితంగా
ఇక నువ్వు చేయి ప్రార్థన ఇతరులకి. నీ రోగాలు తగ్గటం కాదు, విశ్వాసం నీలో ఉంటే నీవు ప్రార్థన చేస్తే ఎదుటోళ్ళ రోగాలు తగ్గుతాయి. ఇక నుంచి తగ్గుతాయి. చూడు, నువ్వే సాక్ష్యం ఇస్తావు. చూడు, చెయ్యి. నీ తోటి స్టూడెంట్స్ ఇబ్బందులు ఉంటే వాళ్ళ కోసం చెయ్యి. నీ తోటి వ్యాపారస్తులు ఇబ్బందులు ఉంటే వాళ్ళ కోసం చెయ్యి. నీ తోటి ఉద్యోగస్తులు, నీ కొలీగ్స్ ప్రాబ్లమ్స్లో ఉంటే వాళ్ళ కోసం చెయ్యి. రే, నాకు ఈ సమస్య చెప్పావురా, నేను ప్రార్థన చేస్తాను. నా ఫ్రెండో, నా దేవుడు నీకు జవాబిస్తాడు, నా తండ్రి నా ప్రార్థన వింటాడు రా, చెయ్యి అంటాడు. నీ ఫ్రెండు నిజంగా చేస్తే అరే అప్పుడు ఒప్పుకుంటారా నేను ప్రభువుని అంటాడు అనుకో. ఈ మాట అన్నావు చాలురా, నేను ప్రార్థన చేస్తాను, ఇప్పుడే చేస్తాను, కళ్ళు మూయని ప్రార్థన చేయి. ఇంటికి వెళ్ళి మొర్రపెట్టు, వాళ్ళ జీవితంలో కార్యం జరిగింది. ఇట్లా ఎన్ని జరిగినాయో మీ అందరికీ వందనాలు. ఇంకా నా చేతులు కావాలా? మీ చేతులు జనం కోసం చాపుతారా? మీ తీర్మానం ఏంటో చెప్పండి. ఇంకా నా చేతులే కావాలా, లేకపోతే మీ చేతులు ఇక నుంచి జనం కోసం చాపుతారా? ఇక నా దీవెనల కోసం కావాలా, లేకపోతే ఇక నుంచి జనాల్ని మీ చేతులు చాపి దీవిస్తారా? చేతులు ఎత్తండి. నీ చేతులు చాపుతామన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇక నుంచి నా చేతులు చాపుతానన్నా ప్రజల కొరకు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. క్షాలేమన్నా చెయ్యి అందినా అందకపోయినా పర్వాలా, కానీ నీ చెయ్యి నీ ఇరుగు పొరుగులకు అందాలి. ఎస్, ఆ చెయ్యిలో కూడా దేవుడి శక్తి ఉంచాడు. ఆ చేత్తో నూనె రాసినప్పుడు కూడా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆ చేత్తో ప్రార్థన చేసినప్పుడు, ఆ చేతులు ఉంచినప్పుడు కూడా స్వస్థత జరిగింది. పరిశుద్ధ తండ్రి, ఎన్ని చేతులైతే లేచున్నాయో నా బిడ్డల చేతులు నీ శక్తితో నింపు. అవి నువ్వు కడిగిన చేతులేగా ప్రభు, అవి నీ రక్తంతో కడగబడ్డ చేతులేగా ప్రభు. వారి కోసం కూడా నా కోసం ప్రాణం పెట్టినట్టు పెట్టావుగా ప్రభు. వారిని కూడా నా వలె పిచ్చిగా ప్రేమించావుగా ప్రభు. వారి కోసం కూడా నువ్వు కొరడా దెబ్బలు తిన్నావుగా ప్రభు. వారి కోసం కూడా నువ్వు రక్తసిక్తమయ్యావుగా ప్రభు. వారి కోసం కూడా చిత్రవదన అనుభవించావుగా ప్రభు. వారి కోసం కూడా ఉమ్ములు సహించావుగా ప్రభు. వారి కోసం కూడా పిడిగుద్దులు తిన్నావుగా ప్రభు. వారి కోసం కూడా అరచేతుల దెబ్బలు ముఖం మీద తిన్నావుగా ప్రభు. వారి చేతుల ఆశీర్వాదం కొరకు వారి కోసం కూడా నువ్వు నీ చేతులు సిలువకు కొట్టించుకున్నావుగా ప్రభు. నువ్వు ప్రేమించిన నీ పిల్లలు ఇదిగో విశ్వాసముతో చేతులు ఎత్తుతున్నారు. తమ చేతులు ప్రజల కొరకు చాపుతామని సిద్ధపడి చేతులు ఎత్తారు. స్వస్థత ప్రార్థన నేను కూడా చేస్తాననే తీర్మానంతో చేతులు ఎత్తారు. ఎవరో ఒక వ్యక్తి చేతి కోసం, ఒక దయ కోసం కాచుకోవటం కాదు, ఇతరులకు నీ దయ కలుగునట్లు ఇదిగో నేను చెయ్యెత్తుతానని సిద్ధపడ్డ ఈ చేతులన్నిటినీ యేసు నామములో దీవించుదువుగాక. ఎన్ని హస్తాలు లేచినాయో, ఎంతమంది తీర్మానం చేశారో వారందరి ప్రార్థనను ఆలకించి వారి కోసం చేసిన ప్రార్థనలు, వారి ఇంటి వారి కోసం చేసిన ప్రార్థనలు, వారి ఇరుగు పొరుగుల కోసం చేసిన ప్రార్థనలు, ఎవరి కోసం వారు మొర్ర పెడతారో, ఎవరి మీద చేతులు ఉంచుతారో వారి వ్యాధులు, బాధలు, శోధనలు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు యేసు నామములో కొట్టివేయబడునుగాక, తొలగిపోవునుగాక. నీ బిడ్డల ప్రార్థన గొప్ప జవాబులు సంతరించుకొని గొప్ప గొప్ప సాక్ష్యాలుగా విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగునుగాక. వీరి ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చూచిన వారు వారి వెంటబడి నీ సన్నిధికి వచ్చుదురుగాక, రక్షణ పొందుదురుగాక. బిడ్డలు చేతిలో పట్టుకున్న నూనె నీ శక్తితో నింపి ఇక వారు ఎవరికి నూనె రాసి ప్రార్థించిన వారికి గొప్ప కార్యాలు జరిగించు. వీరి జీవితాల్లో జరిగించు, వారి బిడ్డల జీవితాల్లో జరిగించు. యేసు నామములో పొంది ఉన్నాము. ఆమేన్.